హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి మౌలాలీలో దారుణం చోటు చేసుకుంది. ఆకాష్ అనే యువకుణ్ణి ఇంతియాజ్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. హత్యకు పాత కక్షలే కారణమంటూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌలాలీ డివిజన్లో హిందువులపై వరుస దాడులను బీజేపీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నగరంలో పౌరులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిన్న మౌలాలీలో తెల్లవారుజామున రాత్రి బీజేపీ కార్యకర్తపై దాడి జరిగింది. దాడి కాదు, హత్య చేసిండ్రు. తలపైన కాళ్ళపైన గన్నేట్లు ఎత్తేసి చంపేసిండ్రు. ఇది రెండవ సంఘటన. ఇదే నెలలో భరత్ నగర్లో మహేందర్ యాదవ్ అనే వ్యక్తి మీద ఒక వర్గానికి చెందిన వాళ్ళు దాడి చేసిరు, కత్తితో దాడి చేసిరు. ఇప్పటి వరకు వాడిని రిమైండ్ చేయలేదు. ఎందుకు నేను డిఐజీ గారిని అడుగుతున్నాను, కమిషనర్ గారు, మౌలాలీలో పాత ముస్లింలతోటి మాకు ఎటువంటి గొడవ లేదు. ఈ కొత్తగా వచ్చిన బంగ్లాదేశ్ రోహింగ్యాలు వీళ్ళంతా రాత్రంతా 24 గంటలు వాళ్ళు మెలుకునే ఉంటారు, రాత్రంతా తిరుగుతూనే ఉంటారు. రాత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఆ అబ్బాయిని అక్కడ కూర్చొని ఉంటే వాడిని చంపేసిండ్రు. వచ్చి అందరూ గుంపులుగా వచ్చి ఆకాష్ అనే మన కార్యకర్తను, బీజేపీ కార్యకర్తను చంపేసిరు. ఏం జరుగుతుంది తెలంగాణలో? పోలీసు వాళ్ళు అసలు ఒక వర్గం అంటే చాలా సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. వాళ్ళ మీద అరెస్టులు ఉండవు, ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇప్పటి వరకు చంపిన వాళ్ళు పత్తా లేరు.